టైనీ టూన్ టౌన్ ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన కిడ్స్ కార్నివాల్ను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. టైనీ టూన్ టౌన్ ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన కిడ్స్ కార్నివాల్ను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పిల్లల్లో క్రియేటివిటీ పెంపొందించడానికి సమ్మర్లో ఇది ఒక మంచి యాక్టివిటీ అని, ఇన్నోవేటివ్ యాక్టివిటీ అన్నారు. నిర్వాహకులు గాయత్రి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ఆసక్తిని గుర్తించడానికి భీమవరంలో మొదట ప్రయత్నంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో పాటు క్లబ్ మేనేజ్మెంట్కు ఈమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అల్లూరి పద్మరాజు, ఉపాధ్యక్షులు ముద్దునూరు సుబ్బరాజు, కార్యదర్శులు పెన్నత్స వెంకటరామరాజు, వివిఎస్ సుబ్రహ్మణ్య వర్మ, సహాయ కార్యదర్శి కురిశెట్టి సత్యనారాయణమూర్తి, కోశాధికారి కోసూరి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా క్లబ్లో నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు కార్యవర్గం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెటరన్ టెన్నిస్ ప్లేయర్లు డాక్టర్ రంగప్రసాద్ రాజు, కోనపరాజు రామకృష్ణంరాజు, తటపర్తి రాజా, గాది రాజకుమార్, టెన్నిస్ కోచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్లో క్రియేటివిటీ ఈ తర్వాత వరకు ఒక ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఈ టైనీ టూన్ ఈవెంట్ కాస్మో క్లబ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చేసిన క్రాఫ్ట్స్ కానీ ఫుడ్స్ కానీ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇది సమ్మర్లో వాళ్ళకి ఒక మంచి యాక్టివిటీ, ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ. వాళ్ళ యొక్క క్రియేటివిటీని డెవలప్ చేయడానికి, మెంటల్గా అన్ని రకాలుగా డెవలప్ అవడానికి ఇది చాలా మంచిగా ఉంటుంది. ఐ కంగ్రాచులేట్ గాయత్రి గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. టౌన్ అని మేము కండక్ట్ చేసింది. సో ఫస్ట్ టైం ఇన్ భీమవరం. సో ఇది కిడ్స్ కార్నివల్. సో సమ్మర్ యాక్టివిటీస్ కింద కిడ్స్కి ఓన్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకోవడం కోసమే ఇవన్నీ కండక్ట్ చేసాం. సో దీనికి కలెక్టర్ గారు సి రాణి గారు థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి, కాస్మో క్లబ్ పద్మనాభరాజ్ గారికి థ్యాంక్ యూ అండ్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాజ్ గారికి, సెక్రటరీ గారు రామరాజ్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరిద్దరూ వచ్చినందుకు. టైనీ టూన్ టౌన్ ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన కిడ్స్ కార్నివాల్ను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పిల్లల్లో క్రియేటివిటీ పెంపొందించడానికి సమ్మర్లో ఇది ఒక మంచి యాక్టివిటీ అని, ఇన్నోవేటివ్ యాక్టివిటీ అన్నారు. నిర్వాహకులు గాయత్రి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ఆసక్తిని గుర్తించడానికి భీమవరంలో మొదట ప్రయత్నంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ ఈరోజు కాస్మోపాలిటన్ క్లబ్లో సుమారు 50 మంది టెన్నిస్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇంచుమించుగా ఇది 30 రోజులు ఈ కాలపరిమితి సమ్మర్ హాలిడేస్ వల్ల 30 రోజులు మనం ఇవ్వడం జరిగింది. దానికి ఈశ్వర్ గారు ఇది రెండోసారి మనకి ఇక్కడ ఈ కాస్మోపాలిటన్ క్లబ్లో మనకు కోచింగ్ ఇవ్వడం జరిగింది. దానికి 50 మంది పార్టిసిపేట్ చేశారు. పిల్లలు వచ్చేసి 5 ఇయర్స్ కాడ నుంచి 26, 25 అలా 50 కూడా సరదాగా ఆయన దగ్గర నేర్చుకుని ఆడదామనే ఉద్దేశంతో 55 కూడా వచ్చి ఆడారు. ఈవెన్ డాక్టర్ గారు కూడా 75 సంవత్సరాలు నేను కూడా స్టూడెంట్గా ఆయన దగ్గర నేర్చుకున్నారు. అంటే ఏంటి ఆయన మెలకువస్ టెక్నిక్స్ ప్లస్ ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుందనే ఉద్దేశంతో. ఇదే కాకుండా స్విమ్మింగ్ పూల్ మేము చేయటం కూడా జరిగింది. స్విమ్మింగ్ పూల్ కూడా ఇంచుమించుగా 100 మెంబర్స్ 3 బ్యాచెస్ కింద ఎడదీసి ఈవినింగ్ బ్యాచ్, మార్నింగ్ బ్యాచ్ కింద అలా ఇవ్వడం. అలాగే షటిల్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా 4 బ్యాచ్ల కింద ఎడదీసి ఈ క్లబ్లో కోచింగ్ పిల్లలకు చేయడం జరుగుతుంది. అలాగే న్యూ కాన్సెప్ట్ ఒకటి కొత్తగా ఇవాళ కలెక్టర్ గారు ఇనాగ్రేషన్ జరిగింది. అదేదో కొత్త కాన్సెప్ట్. పిల్లలందరూ కూడా వేసవిశాల నుంచి భీమవరం రావటం, పేరెంట్స్ తీసుకురావటం. ఆ పిల్లలకి మన భీమవరంలో ఉన్న పిల్లలు పూర్వకాలం మన తల్లిదండ్రులు ఏ రకంగా ఎలా ఎదిగారు అనే ఉద్దేశంతో, ఇంటికాడ ఏమేమి చేయాలి అనే ఉద్దేశంతో యాక్టివ్గా ఉంటారు. ఎంత కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి అంతా కంప్యూటర్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ యాక్టివిటీస్ బాగుంటాయని చెప్పి ఈ క్లబ్లో పెట్టడం జరిగింది. దాని అందరికీ కూడా మా క్లబ్ ప్రెసిడెంట్ గారే ఉండి మెంబర్స్ అంతా కూడా మంచి కోఆపరేట్తో చేస్తూ దీన్ని మరిన్ని ఇంకా ఇలాంటి శిబిరాలు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ క్లబ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ. కాస్మోపాలిటన్ క్లబ్లో వేసవి శిబిరం జరిగింది. టెన్నిస్ కోచ్ ఈశ్వర్ గారని ఎమినెంట్ ప్లేయర్ కమ్ కోచ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో కాస్మోపాలిటన్ క్లబ్ యాజమాన్యం సహకారంతో ఇంచుమించు 50 మంది ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. 5 సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల వరకు అందరూ కూడా ఇక్కడ చక్కగా టెన్నిస్ నేర్చుకుని వారికి చివరిలో మ్యాచెస్ పెడితే అందరికీ కూడా మెడల్స్ ఇచ్చేటట్టు మేము చేసాము. అందులో సీడ్ నెంబర్ 1, 2 అని అన్ని విభాగాల్లో కూడా చేసాము. నేను ఇది సెకండ్ టైం ఇక్కడ భీమవరం రావడము. టెన్నిస్కి ఏజ్ గ్రూప్ ఏమి ఉండదండి. 5 ఇయర్స్ నుండి 100 ఇయర్స్ వరకు ఎవరైనా ఆడొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఆడుతున్న దాంట్లో 5 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. మీ పక్కనే ఉన్నారు డాక్టర్ గారు, ఆయన 74 ఇయర్స్ ఇంకా ఆయన ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు 20 మెంబర్సే ఉన్నారు. ఈసారి 50 మెంబర్స్తో ముందుకు వెళ్తున్నాం. మేనేజ్మెంట్ నన్ను పిలుస్తున్నారు. ఇది సెకండ్ టైం నేను కంటిన్యూస్గా రావడము. నేను అందరికి చెప్పేది ఏంటంటే టెక్నిక్స్ నేర్చుకోవడానికి 1 మంత్ సరిపోతుంది ఎవరికైనా సరే. కోర్టుకు వచ్చేయండి, హ్యాపీగా ఆడండి, మీ హెల్త్ బాగుంటుంది, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు. అదొకటి నేను చెప్తాను. ఈ టెన్నిస్ కోచింగ్కి కోచ్ ఈశ్వర్ సాయి రావడం పిల్లలందరికీ అదృష్టం అది. ఎందుకంటే మా కమిట్మెంట్ ఎలా అంటే ప్రతి సంవత్సరం ఈయనే రావాలని అందరూ అడుగుతున్నారు. ఆయన వస్తే బాగుంటుంది. మరి ఈ మంత్ అంతా సందడిగా ఉంది క్లబ్ అంతా పిల్లలతోటి. చాలా బాగా జరిగింది. సెక్రటరీ